వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. వార్డు పర్యటనలో భాగంగా మంగళవారం పట్టణ 21, 22, 24 వార్డులో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పర్యటించారు. శానిటేషన్ పనులను పరిశీలించారు. కాలువల్లో పెరిగిపోయిన వ్యర్థాలను సిబ్బందిచే తొలగింపు చేశారు. పట్టణంలో శానిటేషన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలిపారు. పట్టణంలో మెరుగైన శానిటేషన్ కొరకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు కాలువలో వ్యర్థాలను వేయరాదని ఆమె సూచించారు. అదేవిధంగా ఖాళీ స్థల యజమానులు వారి స్థలంలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రపరచుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు. ఈ రోజున 21, 22, 24 వార్డు సంబంధించిన ఈ డ్రైన్స్ అనేది గత 2 రోజులుగా చేయడం జరుగుతుంది. ఈ స్కిల్ట్ అనేది బాగా పేరుకుపోటాన ఈ వాటర్ అనేది నడవకి లేకుండా ఆగిపోవడం జరిగింది. ఆ స్కిల్ట్లో ఈ దోమలు ఉపద్రవి బాగా ప్రజలకు కూడా ఇబ్బంది ఉందని ఈ షాపులు గల వాళ్ళు కూడా బండలు వేయటం జరుగుతుంది. అందువల్ల ఆ స్కిల్ట్ పెరిగిపోతుంది. ఈ రోజున స్కిల్ట్ తీపిస్తుంది జరుగుతుంది. మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే గడప ప్రోగ్రాం వచ్చినప్పుడు ఇలా చెప్పడం జరిగింది. దాని మీద భాగంగానే ఈరోజు స్కిల్ట్ తీపిస్తున్నాం. అలానే రాబోయే రోజుల్లో కూడా ఇంకా శానిటేషన్ మీద మేము దృష్టి పెడతామని, తెనాలి పట్టణాన్ని డెవలప్ చేస్తామని, అలానే ఏదన్నా వార్డులో ఏదైనా సమస్య ఉంటే దాన్ని వెంటనే పరిష్కరిస్తామని, అలానే ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే ఈ కవర్లు కానీ బాటిల్స్ కానీ ఇలాంటివి వేయకుండా మన చుట్టుపక్కల ప్రదేశాలని పరిశుభ్రంగా ఉంటే మనకి ఆరోగ్యంగా. దీనిలో బాగా కాలువ కొత్తగా డ్రైన్ బాగానే ఉంది, కానీ లోపల షిల్ట్ మొత్తం పేరుకొని ఉంది. దీని మీద ఎంకరేజ్మెంట్ ఎక్కువగా ఉంది. కాకపోతే టీ స్టాల్లు కానీ అయ్యని పెట్టుకున్నారు. వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా బండలు తొలగించి ఆ షిల్ట్ మొత్తం తీయడం జరిగింది. మొన్న వచ్చినప్పుడు ఆయన ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఈ విషయం ఆయన దృష్టికి తెచ్చారంట. తెచ్చి దాన్ని వెంటనే చేయించండి అని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు మా మిషనరీ, మా సిబ్బంది, హెల్త్ ఆఫీసర్ గారు, ఏఈ గారు, మా టౌన్ ప్లానింగ్ అందరూ సిబ్బంది కలిసి మెయిన్ రోడ్ని క్లియర్ చేస్తే అన్ని వార్డులో వాటర్ ఈ డ్రైన్ దాన్ని ఫ్లో అవ్వాలి. కాబట్టి ఇది శుభ్రం చేయించి దీనిలో ఉన్న షిల్డ్ని తీపిచ్చి నీరు పారుదల బాగా పోయేట్టుగా చేయొచ్చు. శ్రీ గోవిందనామ జపయజ్ఞ, పూర్ణాహుతి మరియు శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభోత్సవాలు అత్యంత వైభవంగా 2వ రోజు కొనసాగాయి. కొత్తపేటలోని తాలూకా హైస్కూల్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలకు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. 2వ రోజు స్వామివారికి అష్టదశ పద్మారాధన, సాయంత్రం వసంతోత్సవం ఘనంగా నిర్వహించారు. పరమ పూజ్య శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ వారి ఆధ్వర్యంలో మన తెలుగు 2 రాష్ట్రాలలో ప్రపంచ శాంతి, పర్యావరణం, ప్రతి ఒక్క కుటుంబము ఆరోగ్యవంతంగా, ఆనందంగా, సుఖ సంపదలతో తొలతూగాలని, కరోనా లాంటి మహమ్మారి వ్యాధులు రాకుండా ఉండాలని
7 కోట్ల గోవిందనామ జప కార్యక్రమాన్ని గత సంవత్సరం నుంచి చేయించడం జరిగినది. దీన్ని పూర్ణాహుతిగా ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి నెల 4వ తారీఖు వరకు తెనాలి పట్టణంలోని తాలూకా హై స్కూల్ గ్రౌండ్లో వెంకటేశ్వర సప్తాహ వైభవోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నేడు 2వ రోజు. ప్రతిరోజు కూడా తిరుమల దేవస్థానంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు ఎలా జరుగుతాయో అలాంటి సేవలన్నీ కూడా భక్తులందరూ ఇక్కడే ఉచితంగా వీక్షించే ఏర్పాట్లు చేయడం. ఈరోజు వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాల్లో 7 రోజులు జరుగుతాయి. వాళ్ళు 2వ రోజు 2వ రోజు అష్టదళ పద్మ జరుగుతుంది. ఇప్పుడు సౌందర్యలహరి అయిపోయింది కాబట్టి భక్తులందరూ జనాల భక్తులు గారు పరిసర గ్రామ భక్తులందరూ విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. జాతిపిత మహాత్మా గాంధీజీ వర్ధంతి కార్యక్రమాన్ని పట్టణంలో ఘనంగా నిర్వహించారు. తెనాలి పట్టణం వాసవి సంఘం, వాసవి యువజన సంఘం, వాసవి యూత్ ఆధ్వర్యంలో గాంధీజీ వర్ధంతి సందర్భంగా పట్టణ గాంధీ చౌక్ లోని మహాత్మా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా ఆదోనిలో అమరుదీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని అవమానపరిచిన నిందితులను గుర్తించి అరెస్ట్ చేయాలని కోరారు. కార్యక్రమంలో తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తూనుగుంట్ల శ్రీనివాస్, సెక్రటరీ చుండూరు వెంకటరాజ్ కుమార్, కోశాధికారి చెన్న కేశవరావు, కోఆర్డినేటర్ కొపరావూరి హరికిషోర్, యువజన సంఘం నాయకులు రామకృష్ణ, వాసవి యూత్ బద్రి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రపిత పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహానికి జరిగిన అవమానాన్ని ఖండిస్తూ పట్టణ ఆర్యవైశ్య సంఘం కానీ యువజన సంఘం అన్ని సంఘాల తరఫున కూడా ఖండిస్తూ ఆయన విగ్రహానికి పాలాభిషేకం జరిగింది. రెండోది ఏంటంటే మహాత్మా గాంధీ గారి 77వ వర్ధంతి పురస్కరించుకుని ఆయన విగ్రహానికి కూడా పూలమాలలు వేయడం జరిగింది. నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. అంతకుముందు నాయకులు అంటే మన దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చే నాయకులు అందరూ కూడా ఆ నాయకులు ఆ కోవకు చెందిన నాయకులు పొట్టి శ్రీరాములు గారు కానీ గాంధీ గారు కానీ అందరికీ సంబంధించిన నాయకులు, ఒక వర్గానికో ఒక ప్రాంతానికో ఒక మతానికో సంబంధించిన నాయకులు కాదు. కానీ ఇవాళ నాయకులుగా ఎదగాలంటే ఏంటంటే మనల్ని వర్గంగానో కులంగానో మతంగానో ప్రాంతంగానో ఏదో ఒక ఆశ చూపించి విడదీసే రాజకీయం నడుస్తుంది. ఈ రాజకీయానికి అంతం పలకాలంటే కనుక ఇటువంటి గొప్ప నాయకులు ఎవరైతే ఆంధ్రపిత పొట్టి శ్రీరాములు గారు కానీ లేకపోతే జాతిపిత మహాత్మా గాంధీ గారి వీటిని స్మరించుకోవడం మన భావి తరాలకి వీటి గురించి. తెనాలిలో పట్టణ ఆర్యవైశ్య సంఘం, యువజన సంఘం, సేవాదళ్, ఆర్యవైశ్య యువత, వాసవి యూత్ అందరూ సంయుక్తంగా ఇవాళ గాంధీ గారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించినాము. దీనిలో భాగంగా మీ అందరికీ కూడా చెప్పేది ఏంటంటే మన భావి పౌరులు ఎవరైనా సరే మన నాయకుల గురించి నెగిటివ్ థింకింగ్ వాట్సాప్ గ్రూపుల్లో పెడుతున్నారు. దయచేసి వాటిని పెట్టద్దు, ఖండిస్తున్నాం. వారి యొక్క స్ఫూర్తి, వారి యొక్క కృషి, వారు కుటుంబాలను వదిలిపెట్టి దేశం కోసం రాష్ట్రం కోసం ఎంతో త్యాగాలు చేశారు. దయచేసి మీరందరూ కూడా వారిని మనం రోల్ మోడల్గా తీసుకొని తప్పనిసరిగా మన భారతదేశం కూడా. శ్రీ త్యాగరాజ స్వామి వారి 57వ ఆరాధనోత్సవ కార్యక్రమం శ్రీ త్యాగరాజ గాన సభ ఆధ్వర్యంలో నిర్వహించారు. వాసవి అమ్మవారి దేవస్థానంలో నిర్వహించిన కార్యక్రమంలో తొలుత శ్రీ సీతారామచంద్ర స్వామికి పంచామృత స్నాపన, శ్రీ త్యాగరాజ స్వామికి విశేష అర్చన నిర్వహించారు. అనంతరం విశ్రాంత ప్రభుత్వాధికారి, ప్రముఖ సంగీత విద్వాంసులు డాక్టర్ మాడభూషి వేదాంత నరసింహారావుచే గణ పంచరత్న కీర్తనల సంగీత సేవ నిర్వహించారు. పుష్యబహుళ పంచమి త్యాగరాజస్వామి వారి ఆరాధనోత్సవం అత్యంత వైభవంగా ప్రపంచవ్యాప్తంగా నడుస్తూ ఉంటుంది. మన భారతదేశంలో తిరువయ్యూరులో అత్యంత వైభవంగా జరుగుతుంటుంది. దాన్ని మన అన్ని ప్రముఖ ఛానల్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ లైవ్ అవుతున్నాయి. కొన్ని వేల మంది పాల్గొంటారు. అటువంటి మహనీయుడు మన తెనాలి మన ప్రపంచంలో మన భారతదేశంలో పుట్టడం అనేది గొప్ప విషయం. అందున ఈసారి విశేషం ఏంటంటే మన అయోధ్యలో రామప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా
ఈ కార్యక్రమం ఈ త్యాగరాజస్వామి వారి కార్యక్రమం ఆరాధనోత్సవం జరగడం అంటే ప్రతి సంవత్సరం జరుగుతున్నప్పుడు కూడా ఈసారి విశేషంగా జరుగుతోంది. అదేవిధంగా మన తెనాల్లో గత 50 సంవత్సరాల నుంచి త్యాగరాయ గానసభ తరపున ఈ కార్యక్రమం పుష్యభోగుల పంచమి నాడు ఆ రోజున ఆదివారం కాకపోయినప్పటికీ కూడా ఆ తిథినే వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ మన శ్రీనివాస ఆచార్యులు గారు చేస్తూ ఉంటారు. అదేవిధంగా వారి వారసత్వంగా వారి అల్లుడు ధన్వంతరి గారు కూడా ఈ కార్యక్రమం పుష్యభోగుల పంచమి సందర్భంగా త్యాగరాజస్వామి వారి ఆరాధనోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకున్నట్లు ఈ సంవత్సరం కూడా గత 57 సంవత్సరాల నుంచి కూడా ఇలాగే జరుపుకుంటూ వస్తున్నాము. డాక్టర్ రత్నాకర శ్రీనివాసాచార్య గారు ఈ త్యాగరాజ గానసభను స్థాపించి వారు చాలా కాలం పాటు వారినంతకాలం కూడా దాన్ని అట్లా మెయింటైన్ చేశారు. తర్వాత అనతికాలంలో దాన్ని కూడా నేను ఇలాగ మెయింటైన్ చేస్తూ వస్తున్నాము ఇప్పుడు కూడా మేము ఆయన కుటుంబ సభ్యులుగా. అట్లాగే ఈరోజు విశేషం ఏంటంటే త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం రామజన్మభూమి రామ శిలాన్యాసం జరిగిన తర్వాత అనతి కాలంలోనే చాలా దగ్గర సమీపంలో ఉండటం వల్ల ఈ ఆరాధనోత్సవానికి ఇంత విశిష్టమైనటువంటి ప్రాచుర్యం వచ్చింది. అట్లాగే ఈరోజు మాకు తెనాల్లో ఎప్పటి నుంచో ఉన్నటువంటి మా సభకి అధ్యక్షులు కార్యదర్శి ఇలా చేసినటువంటి ఒక ప్రముఖమైన వ్యక్తి ఉక్కు సూరి సంతోష్ కుమార్ జ్ఞాపకార్థం మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. తెనాలి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి కుర్రా శ్రీను పర్యవేక్షణలో కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. మా మిత్రుడైన ఉక్కుసూరి సంతోష్ కుమార్ బన్ను చనిపోవడం జరిగింది. వారి కుటుంబ సాయంతో ఇక్కడ అన్నదానం జరుగుతుంది. శివలింగేశ్వర స్వామి అన్నదానం కార్యక్రమం ద్వారా అన్నదానం జరుగుతుంది. కుటుంబీకులు స్నేహితులతో వాళ్ళ ప్రోత్సాహంతో ఇక్కడ అన్నదానం కార్యక్రమం జరగడం జరుగుతుంది. 2వ తారీఖు మా మేనల్లుడు హఠాత్తు మరణం జరిగింది. దీంతో మేమందరం మా కుటుంబ సభ్యులు అందరం కలిసి అన్నదాన కార్యక్రమం పెట్టుకోవాల్సి వచ్చింది. అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. మా బాధాకరంతో అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ శివలింగేశ్వర ఫౌండేషన్ ద్వారా అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. రైల్వే స్టేషన్ దగ్గర కురసీను అన్నగారి ఆధ్వర్యంలో అన్నదానం జరుగుతున్నది. మా బన్నుకి ఆత్మశాంతించాలని తమ ప్రియమైన స్నేహితుల ద్వారా సరే అభిమానులతో మనశ్శాంతిగా దీవిస్తారని అన్నదాన కార్యక్రమం చేసాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని నివాళులు అర్పించిన పలు రాజకీయ పార్టీలు, ఆర్యవైశ్య సంఘ నాయకులు. నిజం గెలవాలి కార్యక్రమ పర్యటనలో భాగంగా చిలుమూరులోని వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నారా భువనేశ్వరి. సిటీ న్యూస్ ఇంతతో సమాప్తం. నమస్కారం.